అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేష్, ఎల్జీ హెచ్హెచ్ఈ తిరుపతి బ్రాంచ్. ఈ రోజు మన ఎల్జీ మైక్రోవేవ్ లో ఇడ్లీ ప్రిపేర్ చేయడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఎల్జీ మైక్రోవేవ్ లో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దామండి. ముందుగానే నేను ఇడ్లీ మిక్సింగ్ ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మన ఎల్జీ మైక్రోవేవ్ లో ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనకు కావాల్సింది ఒక టప్పర్వేర్ బౌల్ ఆర్ ఒక బోరోసిల్ బౌల్ కానీ తీసుకోండి. ఆ తర్వాత మనకు లోకల్ మార్కెట్ లో కానీ లేకపోతే ఆన్లైన్ లో కానీ ఇలాంటి ఇడ్లీ ట్రేస్ అని మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ముందుగా మనము ఒక బోరోసిల్ కానీ ఒక టప్పర్వేర్ బౌల్ కానీ తీసుకొని అందులో ఒక 100 ml వరకు వాటర్ తీసుకోండి. దీనిని మనము మన ఎల్జీ మైక్రోవేవ్ లో మైక్రోమోలో 1 minute పెట్టాలి. ఇప్పుడు నేను ఒక టప్పర్వేర్ బౌల్ తీసుకున్నానండి. అందులో నేను ఒక 100 ml వరకు వాటర్ తీసుకొని మైక్రోవేవ్ లో ఉంచి మన ఎల్జీ మైక్రోవేవ్ లో ముందుగా మైక్రో మోడ్ బటన్ ప్రెస్ చేయండి. టైమర్ వచ్చేసి 1 minute పెట్టి స్టార్ట్ కొట్టేయండి. ఈ 1 minute లో కొంచెం లైట్ వాటర్ అనేది బాయిల్ అయిపోతాయి. 1 minute బాయిల్ అయిపోయిన ఈ వాటర్ మీద ఆల్రెడీ మనం ఇందాక తీసుకున్న ఇడ్లీ ట్రే తీసుకొని ఆ ఇడ్లీ ట్రే మీద ఇడ్లీ మిక్సింగ్ వేసేద్దామండి. ఇప్పుడు నేను ఇడ్లీ ట్రే తీసుకొని ఇడ్లీ ట్రేలో ఇడ్లీ మిక్సింగ్ అంతా వేసేసి దానిపైన నేను లైట్గా వెజిటబుల్స్ అప్లై చేశానండి. వెజిటబుల్స్ అనేది మీ ఇష్టం అండి, మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదా ఇష్టం లేకపోయినా నార్మల్గా మన ఇంట్లో ఇడ్లీ ప్రిపరేషన్ ఎలా చేసుకుంటామో అలా నార్మల్గా చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఇడ్లీ మొత్తం ఈ మిక్సింగ్ అంతా నేను లోపల పెడుతున్నాను. లోపల పెట్టి డోర్ క్లోజ్ చేసిన తర్వాత మన మైక్రోవేవ్ లో మైక్రో మోడ్ ఉంది చూసారా, మైక్రో మోడ్ బటన్ ప్రెస్ చేసి టైమర్ 4 minutes పెట్టేయండి. ఈ 4 minutes లోనే మన ఇడ్లీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, వితిన్ 4 minutes లోనే ఇడ్లీ ప్రిపేర్ ఎలా అయిపోయిందో ఇప్పుడు మనం చూద్దాం. చూశారు కదండి, వితిన్ 4 minutes లోనే మన ఎల్జీ మైక్రోవేవ్ లో ఇడ్లీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే మీరు నార్మల్గా ఈ ఇడ్లీ అనేది మన మైక్రోవేవ్ ఉంచుకొని మీరు జస్ట్ బ్రష్ చేసుకొని బయటకు వచ్చే లోపు మన ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.